కార్తీక మాసంలోని 24వ అధ్యాయము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినును తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరించెదను, ఆలకింపుము. గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానం చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు ఓనరించిన ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశి నాడు చేసిన సత్కర్మ ఫలములు ఇతర దినములో చేసిన ఫలముల కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక సాష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలేను. దీనికొక ఇతిహాసము కలదు, దానిని కూడా వివరించెదను, సావధానుడై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు. పూర్వం అంబీరసుడు అనే రాజు కలడు. అతడు పరమ భగవోత్తముడు, ద్వాదశి వ్రతప్రియుడు. అంబీరసుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఒకరోజు పెందల కాడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సామరాధన చేయదలిచి సిద్ధముగా నుండెను. అదే సమయమున అచ్చటకు కోప స్వభావగుడు దుర్వాసుడు వచ్చును. అంబీరస మునిని గౌరవించి ద్వాదశి గడియలు పారాయణం చేయవలనను కాన తొందరగా స్నానముకేగి రమ్మని కోరెను. దుర్వాసుడు అందుకు అంగీకరించి సమీపము గల నదికి స్నానముకై వెడెలను. అంబీరసుడు ఎంతసేపు వేచియుండెను, దుర్వాసునుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోవచున్నవి. అందుచేత అంబీరసుడు తనతో తానిట్లనుకొనెను, ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనము రమ్మంటిని. ఆ మునిని నదికి స్నానముకు వెళ్ళి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణును ఆతిథ్యమిచ్చునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవచ్చే మహాపాపము. అది స్వగృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితేన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగము. ఈ ముని కోప స్వభావుడు కలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును, నాకేమీ తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశి గడియలు ముంచిపోకూడదు. గడియలు దాటిపోయిన పిదప భుజింపున ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును. అదిగాక ఈ నియమం నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువుని పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడిలో భోజనం చేయుటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పిను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినము ఏకాదశి అగుడుంచే నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినము స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి. ద్వాదశి గడియ లోనే భుజించవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి. ఆ మహామునిని నేను భోజనమును ఆహ్వానించి తిని అందులోకి ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి. బ్రాహ్మణును వదిలి ద్వాదశి గడియలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగము సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలెనా? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిదని కోరిన. అంతటా ధర్మజ్ఞునైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటుల కుహరములందు జఠరగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విద్యానములు పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలించున్నది. అది చెలరేగిన క్షుద్బద్ధ దప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చివలెనన్న అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలెను. గృహస్థి ఇంటికి వచ్చిన అతిథి
ఏది కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వారికి పెట్టకుండా తినరాదు. అందులోను వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్సు సదాచార సంపన్నుడైన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగు. దుర్వాసుడు అంతటి వానిని అవమానమోరించిన పాపము సంప్రాప్తమగును అని విశదిపరిచిరి. 24వ అధ్యాయము 24వ రోజు పారాయణం సమాప్తం.